and they have targeted Hindus, and this is what the fact is. Let us. ఏమంటే నారాయణమూర్తి గారు ఆయన అంత క్లారిటీతో చెప్పారు. ఇప్పుడు నిన్నటి వరకు ఏంటంటే ఉగ్రవాదానికి మతం లేదని పొద్దున 6 గంటలకి వాట్సాప్ మెసేజ్లు పంపించుకొని సపోర్ట్ కొట్టుకునేవాళ్ళం. ఇవి ఫ్యాక్ట్ అయింది. వాడు ప్యాంట్లు చించి ఫలానా ఆపరేషన్ అయిందా లేదా చూసి మరి ఇంకా కల్మా చదవమని రకరకాల పరీక్షలు పెట్టి చివరికి గుండెల మీద బూట్కాలు పెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపి నిన్ను చంపుతున్నాను, మీ ఇంటి ఆడవాళ్ళని ఉంచుకుంటున్నాను అనే మాట అన్న తర్వాత కూడా మీలాంటి పార్టీలు ఇంకా ఉపేక్షిస్తూ ఉండటం దేనికి కొద్దిగా ఫెయిర్గా మీరు ముందుకు రావచ్చు కదా. ఇప్పుడు ఓవైసీ లాంటి వాడు వచ్చి కొవ్వొత్తులు ర్యాలీ చేశాడండి, ఆయన ఎడం భుజానికి నల్ల స్టిక్కర్ అంటించుకొని. మీరు ఇంకా ఈ మైనారిటీ అపీజ్మెంట్ నుంచి ఇంకా బయటపడే పరిస్థితులు లేరా మీరు? అంటే మీరు ఫాలో అవుతున్నట్లేదైతే మీరు ఖచ్చితంగా ఫాలో అవుతున్నాను, ఖచ్చితంగా ఫాలో అవుతున్నాను కానివ్వండి. ఇవన్నీ చేసింది మేము, పీస్ ర్యాలీ చేసింది మేము. ఇట్లాంటి జరగడానికి వీల్లేదని, ఉగ్రవాదం అనేది ఎవరికైనా సరే అది వ్యతిరేకమే, దాన్ని చేయాలి. నేనున్న దాంట్లో ఫస్ట్ చేసింది మేము, తెలుగుదేశమో లేదంటే పవన్ కళ్యాణో కాదు, మేం చేసాం ఫస్ట్ ర్యాలీ. మీరు తీసుకోండి, ఫైల్ తెప్పించుకోండి, మీ దగ్గర ఉంటాయి ఫైల్స్. లేదంటే వైఎస్ఆర్సీపీ బీట్ చూసేవాళ్ళు, లేదంటే తెలుగుదేశం బీట్ చూసేవాళ్ళు ఉంటారు కదా, తెప్పించుకోండి. ఎవరు ముందు చేశారు చూడండి. సరే, ఇప్పుడు మీ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ గురించి ఇక్కడ మాట్లాడేది నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో చేస్తూ ఇక్కడ విజయవాడ తాడేపల్లిలో కంప్లీట్గా అసలు దీన్ని నశింపజేయాలి, ఉక్కు పాదంతో అడిచివేయాలి. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అది మతం కాదు. దేశం మీద దాడేది దేశమే కాదు, అసలు ఇంటర్నల్గా జరిగినా కూడా ఎవరైనా సరే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పింది మేము. మీరు ఇంకా బయటకు రావాలి, లోపల రావాలి అంటే నాకు అర్థం కావట్లా. మీరు మీ స్టేట్మెంట్ అండి, మీరు యూ హ్యావ్ టు టేక్ స్టేట్మెంట్. బయటకు రావాలి అనే దానికి అయితే చాలా మంది అడుగుతున్నారు. లోపల ఉన్నారు, కరెక్టే, లోపల ఉన్నారు, బయటికి రండి. మీ దగ్గర ఉన్నాయా వీడియోలు? బయటికి రండి. మొన్నటికి మొన్న పార్లమెంట్లో మీరు ఏం చేశారండి? మొన్నటికి మొన్న పార్లమెంట్లో మీరు ఏం చేశారు? లోక్సభలో ఒకటి, రాజ్యసభలో ఒకటి చేశారు. మీరు ఎవరు చేశారు? చెక్ చేయండి. అఫీషియల్ గా రాజ్యసభ చైర్మన్ దగ్గరికి వెళ్తే ఆ లిస్ట్ ఉంటది. నేను కొత్తగా నేను కనుక్కోవాలా, రాజ్యసభ చైర్మన్ దగ్గర ఆ లిస్ట్ ఉంది. ప్రభావంతో వాళ్ళకు 4 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమంటే రాజ్యసభ చైర్మన్ తెలుగుదేశం పార్టీ ఛానల్స్ చూసి చెప్పడు కదండి. రాజ్యసభ చైర్మన్ తెలుగుదేశం అలా కాదండి. రాజ్యసభ చైర్మన్ కి తెలుగుదేశం పార్టీ ఛానల్స్ కి సంబంధం ఏంటి? రాజ్యసభ చైర్మన్ కి అర్థం కాదు కదా తెలుగు ముందర. ఏదో మిగతా వాళ్ళు పడినట్టు డ్రాప్లో పడతానండి. ఎట్లా ఏమండి నారాయణమూర్తి గారు, రాజ్యసభలో మీరేం చేశారు? రాజ్యసభలో మీరేం చేశారు చెప్పండి. ఇవన్నీ ఎందుకు? రాజ్యసభలో అది ఎవరో ముంబైకి సంబంధించిన ఏదైతే మన రిలయన్స్ ఆయన గురించి మాట్లాడుతూ ఆయన ఓటేశాడు, ఈయన ఓటేసాడు, అది చెప్పకూడదు. మేము బహిరంగంగా లేఖ రాసాం, బహిరంగ విప్పు జారీ చేసాం, మేము వ్యతిరేకించాము దాన్ని పూర్తిగా. జరగకూడదు అని చెప్పాం. దీన్ని ఆ మీడియా ట్రాప్ లో మనం కూడా పోతే ఎట్లా? వాళ్ళ ట్రాప్ లో ఎవరు పడతారండి? వాళ్ళు ఏదో రాసుకుంటారు, చూపించుకుంటారు. వాస్తవం మాట్లాడుకోవాలి కదా. పరిమళ నత్వాని గురించి నేను మాట్లాడలా, మీరే చెప్పారు. పరిమళ నత్వాని గురించి నేను మాట్లాడలా, మీరు చెప్పారు. నేను అడిగానా? అది ఆయన పేరు నేను అడిగానా? చేయడానికి వాళ్ళకి సంబంధించిన ఒక సెక్షన్ మీడియా ఏదైతే ఉందో దానివల్ల కదా ఇప్పుడు ఈ అనర్థాలన్నీ. ఇవాళ ప్రజలంతా రబోదిపోమని గుండెలు బాదుకుని ఏడుస్తా ఉన్నారు. వీళ్ళు చేసిన ఆ సూపర్ 6 అని ఇంకోటని ప్రతిదీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిందే ఇబ్బంది పెట్టి చేస్తారు. మీరు అన్నారు కదా, మీరు విప్పు జారీ చేశారు. సుబ్బారెడ్డి గారు లెటర్ నేను కూడా చూశాను. రవికిరణ్ గారు తర్వాత పురంధరేశ్వరి గారు మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా వివరాలన్నీ చెప్పారు. ఇప్పుడు ఆవిడైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉండదు కదా, వాళ్ళు ఏదో చెప్పారని రాజ్యసభ నుంచి లెక్క తెప్పించుకొని ఆవిడ మరీ చెప్పి మాట్లాడారు కదా. ఇప్పుడు వాసుదేవ్ గారు, ఒకటి పుల్వామాలో జరిగింది అత్యంత దారుణం. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రమూకలు ఇస్లాం ధర్మాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి వారు ప్రాక్టీస్ చేసే ధర్మం ప్రకారం కల్మా చెప్తావా లేదా అన్నది టెస్ట్ చేసి సుంతి చేసుకున్నావా లేదా అని చూసి వాళ్ళు పాయింట్ బ్లాంక్ లో చెప్పారు. ఇది హిందువుల పైన జరిగిన దాడి. దీన్ని వైసీపీ పార్టీ ఇప్పటి వరకు స్పష్టంగా చెప్పలేదు. ఒకటి. 2, నిజంగా వారు ఈ యొక్క బాధిత కుటుంబాలకు అండగా ఉండాలి అంటే మరి మన రాష్ట్రంలో 2 బాధితులు ఉన్నారే, కావలిలో ఉన్నారు, విశాఖపట్నం ఉన్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సింహాచలం వెళ్ళారు, బాధితులు పరామర్శించారు.
మరి అలాంటప్పుడు అక్కడే విశాఖపట్నం ఉన్నటువంటి పుల్వామా బాధితులు హిందువులు ఏదైతే చంపారో మరి వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు? ఇక్కడ ఏంటి వాళ్ళకి అంటే చావుకు కూడా మరణాలకు కూడా ఏ మరణంకి అయితే నాకు రాజకీయం ఉపయోగపడుతుంది, ఏ మరణం అయితే నాకు రాజకీయంగా ఉపయోగపడదు అన్న బేరీజు వేసుకొని, అన్న కొలతలు కూడా వేసుకొని, ఎందుకంటే ఆ బాధిత కుటుంబాలకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, సత్యకుమార్ గారు వెళ్ళారు, అందరూ వెళ్ళారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఊరు కూడా వెళ్ళారు కదా. ఆ వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ విశాఖపట్నం కూసంత దూరంలో 2-3 కిలోమీటర్ల దూరంలో ఆ బాధిత కుటుంబం ఉంది కదా, మరి ఎందుకు పరామర్శించలేదు? ఏంటి రాజకీయం, ఏంటి కుట్ర? నిజంగా మీకు బాధిత కుటుంబాల మీద సానుభూతుందా లేదా సానుభూతుందని నటిస్తున్నారా? సానుభూతి నటిస్తున్నారా? ఓట్ల రాజకీయం కోసం సానుభూతి నటిస్తున్నారా? శవం కలిపితే శివాలెత్తిపోవడం అంటానికి కారణం ఇదే. నిజంగా మీకు చిత్తశుద్ధి, మీరేం చేయాలి? విశాఖపట్నంలో ఉన్నటువంటి బాధిత కుటుంబానికి పరామర్శించాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు కావాలి కానీ విశాఖపట్నం కానీ వెళ్ళలేదు. సెలెక్టివ్ పరామర్శ చేస్తున్నారు, హిడెన్ రాజకీయం చేస్తున్నారు, హిందువుల మీద లేనిపోని కళ్ళబుల్లి ప్రేమ, తెచ్చుకున్న ప్రేమ వద్దండి. హిందువుల మీద తెచ్చుకున్న ప్రేమ వద్దండి. చూపించుకోండి, ఏదైనా హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన దుర్మార్గాలు పాలు చేసి ఎప్పుడైనా సరే మీ కుటుంబ ప్రభుత్వం హత్యలు చేస్తుంది. చేసుకోండి, బయటకు మీరు వెళ్ళలేదు. మీ హోంమంత్రులు ఇద్దరు ఎప్పుడైనా సరే మాట్లాడండి. అనుమతి రండి, మా తేడా రమ్మన్నారు, మా వెళ్ళారు, పరామర్శించారు. అది మీకు కనపడము దౌర్భాగ్యం అంట, మీకు కనపడకపోవడం దౌర్భాగ్యం. సమర్థించుకున్నటువంటి బ్యాచ్ ఎస్ఐటీ వేసినారు, ఏమి చేస్తలేరు. అలాగే హిందూ ద్రోహంగా ఉండిపోయి ఈ రోజు వచ్చి కలబులు కవులు చెప్తారా? ఈ రోజు మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఇది, మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం అంటారా? నేను అది ప్రధాన మంత్రి చూడరు, మత ముసుగుతో ఎదగాలని చూస్తారు, దౌర్భాగ్యం అంటారా? ఎప్పటికైనా బయటకు రండి దాని నుంచి. ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో అన్ని రకాల మతాలు, కులాలు, ప్రాంతాలు ఉంటాయి. అట్లా కాకుండా నా మతాన్ని చూస్తాను, దౌర్భాగ్యం నుంచి బయటకు రావాలి ప్రజలు. మా ప్రభుత్వాన్ని విమర్శించిన ఇలాంటి నాటకాలు ఎన్ని చేస్తారు కూడా, ఇలాంటి నాటకాలు ఎన్ని చేస్తారు కూడా, ఒక నాటకాలు చేయడం చూశారు. సమాధులు కట్టారు, మిమ్మల్ని విడిగా అయితే మమ్మల్ని అడుగు సమాధులు చేస్తారు ప్రజలు అని చెప్పి కలిసి కట్టుకెళ్తామని అనుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఉండదు. రానున్న కాలంలో కలిసి వచ్చిన మోసం చేయడానికి కలిసి వస్తారు. కులం ముసుకేస్తున్నారు, జిల్లాలు ముసుకేసుకుంటారు. ఎన్ని చేసినా కూడా మీరు ఎంతమంది కూటమిలో ముగింటారు, 6 పార్టీలు కలిసి కూడా జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడానికి ఇప్పటికి ఎందుకు భయపడతా ఉన్నారు? పోటీ చేస్తే కానీ మీరు రాజకీయాలు చేయలేరు, పోటీ చేస్తే కానీ రాజకీయాలు చేయలేరు, ఒంటరిగా నిలబడి మాట్లాడలేరు, ఒంటరిగా ప్రజలు ఇది చేస్తారని చెప్పుకోలేరు. కలిసి పోటీ చేస్తే కానీ మీరు రాజకీయాలు చేయలేరు, రాజకీయాల్లో ఉండలేరు. చెప్తున్నా తప్ప ఇక ముందు ఇంతకుముందు కలిసి చేసినా చేయలేరు అంటున్నా. ప్రజలకు అర్థమైపోయింది మీరేం చేస్తారు. ఒకళ్ళ కులం బయలుతో,
వాళ్ళ మతం పేరుతో వాళ్ళ 2 జిల్లాల మీరు పేరుతో మత రాజకీయాలు మానుకోండి. మత రాజకీయాలు మానుకోండి. ఏ కుట్రలు చేసినా అది వస్తారా కులం జిల్లాలో వస్తారా లేదంటే జిల్లాలో ప్రజలకు గవర్నమెంట్ చూడాలన్నప్పుడే ప్రభుత్వం తరఫున రైట్ అండి. థ్యాంక్ యూ నారాయణమూర్తి గారు, రవికిరణ్ గారు, నరసింహప్రసాద్ గారు, నాగేంద్ర గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి బాటని ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా చాలా జాగ్రత్తగా ఫాలో అవుతుంది, మరింత పకడ్బందీగా ఫాలో అవుతుంది. ఇటువంటి జీవోలు తీసుకొచ్చి దేవాదాయ శాఖ భూముల్ని, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ భూముల్ని లీజుకి నామినేషన్ పద్ధతిని కట్టబెడతారట. 20 ఏళ్ల పాటు చారిటీస్ చేసిన వాళ్ళు